Dr. Anjaya, Usmania University. From Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. Today, మన లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ హిస్టరీ ఆఫ్ చైనా BHI E 141 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 10 ఏంటంటే అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైజ్ ఆఫ్ న్యూ క్లాసెస్ అనే టాపిక్ను మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైజ్ ఆఫ్ న్యూ క్లాసెస్ అనే యూనిట్ 10వ దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి చైనాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన చైనాలో ఫారినర్స్ ఎప్పుడైతే ట్రీటీ సందులు చేసుకొని పోర్ట్స్ ఆక్రమించారో ఆ పోర్ట్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ యూరోపియన్స్. ఆ పోర్ట్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడంతో ఆ పోర్ట్స్లలో కొంత డెవలప్మెంట్ జరిగింది, వృద్ధి జరిగింది. ఇది ఇండస్ట్రియలైజేషన్ అనుకోండి, కమర్షియలైజేషన్ అనుకోండి, వృద్ధి జరిగింది. కాబట్టి అక్కడ కొన్ని ఈ సీ పోర్ట్స్, ఆ సరౌండింగ్స్ ఏరియాలో కొంత ఇండియన్ మర్చెంట్ క్లాస్ కూడా, చైనీస్ మర్చెంట్ క్లాస్ కూడా ఎమర్జ్ అయింది. అంటే ఒక కొత్త వర్గం మొదలైంది. యూరోపియన్స్ ఎప్పుడైతే వాళ్ళ చైనా యొక్క సీ పోర్ట్స్లలో పెట్టుబడి పెట్టి వర్తక వ్యాపారాన్ని ఇంక్రీజ్ చేస్తుండ్రో ఆ ఏరియాలో చైనీ యొక్క మర్చెంట్స్ కూడా ఒక కొత్త మర్చెంట్ క్లాస్గా ఆవిర్భవించడం జరిగింది. మరి అది ఆ చైనీయ మర్చెంట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనాలో జరిగేటువంటి చైనా ఎట్లాంటి దేశం అంటే మన అబ్జర్వేషన్లో చైనా ముఖ్యంగా వ్యవసాయక దేశం, మర్చెంట్ డామినెంట్ దేశం కాదు. అంటే ఈ యొక్క బిజినెస్ క్లాస్ డామినేషన్ లేదు, మొత్తం ఎక్కువగా వ్యవసాయ దేశం. కాబట్టి వ్యవసాయం పీజెంట్ సొసైటీ ఎక్కువగా ఉండేది. దాని డామినెన్స్ లేదా పీజెంట్స్ ప్రొడ్యూస్ చేసేది తిండి గింజలు, అవి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి యొక్క వృద్ధిలో వ్యవసాయ రంగం మీద ఆధారపడింది చైనా దేశం. అట్లాంటి చైనాలో ఒక కొత్త క్లాస్ ఆవిర్భవించడం జరిగింది. ఆ కొత్త క్లాసే మర్చెంట్ క్లాసు, బిజినెస్ క్లాసు. ఆ బిజినెస్ క్లాస్, మర్చెంట్ క్లాసు కొత్త క్లాసుగా ఆవిర్భవించి మరి వాళ్ళు 1911 వచ్చే వరకు కొంత కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు ముఖ్యంగా షాంఘై లేదా యూచాంగ్ రివోల్ట్లో వాళ్ళు ఈ రిపబ్లికన్ ఐడియాలజీ, ఇండివిజువలిజం, లిబరలిజం దానికి ఎక్కువగా మరి డాక్టర్ సన్ యాట్ సేన్ యొక్క ఐడియాలజీకి మొగ్గు చూపారు. ఆ రిపబ్లికన్ స్వేచ్ఛ ఉండాలని చెప్పి, ఇండివిజువలిజం ఉండాలని చెప్పి, రిపబ్లికన్ వ్యవస్థ ఉండాలని చెప్పి, లిబరలిజం ఉండాలని, ఇండివిజువలిజం ఉండాలని చెప్పి డాక్టర్ సన్ యాట్ సేన్ ఐడియాలజీకి మరి మద్దతు తెలిపారు వాళ్ళు. ఎవరు? న్యూ మిడిల్ క్లాస్ ఆర్ న్యూ మర్చెంట్ క్లాస్. అయితే డాక్టర్ సన్ యాట్ సేన్ యొక్క ఐడియాలజీకి మద్దతు తెలిపి ఎక్కడ షాంఘైలో లేదా మరి యూచాంగ్ రివోల్ట్లో, యూచాంగ్ రెబలియన్ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే యూచాంగ్ రెబలియన్ తోటే 1911 రెవల్యూషన్ జరిగింది. డాక్టర్ సన్ యాట్ సేన్కు వీళ్ళు మర్చెంట్ క్లాస్ మద్దతు తెలపడంతో డాక్టర్ సన్ యాట్ సేన్ మరి ఈ యొక్క మొనార్కీ వ్యవస్థను తొలగించి మరి ఈ యొక్క రిపబ్లికన్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలని నాన్కింగ్లో ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఎవరు? డాక్టర్ సన్ యాట్ సేన్. డాక్టర్ సన్ యాట్ సేన్ గవర్నమెంట్కు ఈ మర్చెంట్ క్లాసు
మర్చెంట్ క్లాస్ సపోర్ట్ చేశారు. అయితే డాక్టర్ సన్యాడ్ సేన్ నాన్కింగ్లో ఏర్పాటు చేసిన గవర్నమెంట్కు మరి ఈ చైనా యొక్క ఇంపీరియల్ గవర్నమెంట్ యువాన్ షేక్ అంటే మంచు చక్రవర్తులు ఆ క్వింగ్ చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి నార్త్ చైనాలో ఉన్నటువంటి ఈ యొక్క యువాన్ షేక్ మిలిటరీ బాగా స్ట్రాంగ్గా ఉంది. అంటే నార్త్ చైనాలో పెకింగ్లో మరి ఏది మంచు చక్రవర్తులు వాళ్ళంతా పరిపాలిస్తున్నారు, చైనా దేశాన్ని మొత్తం పరిపాలిస్తున్నారు. అయితే చైనా దేశం పరిపాలించే ఈ పరిపాలించే మంచు చక్రవర్తులకు క్వింగ్ చక్రవర్తులకు సపోర్ట్గా ఉన్నటువంటి వాడు అతని ప్రధానమంత్రిగా లేదా ఆర్మీ జనరల్గా ఉన్నటువంటి యువాన్ షెకై మంచి మరి మిలిటరీని సిద్ధమైన మిలిటరీని తయారు చేశాడు. దాని సపోర్ట్ తోటి మరి యువాన్ షేకై మరి నార్త్ చైనాలో బలంగా ఉన్నాడు. ఎవరు? మంచు చక్రవర్తులు, క్వింగ్ చక్రవర్తులు, ఆరు చక్రవర్తి సపోర్ట్గా యువాన్ షేకై. కానీ సౌత్ చైనాలో ఏమొచ్చింది? రిపబ్లికన్ వ్యవస్థలో కావాలనే అటువంటి వాడు డాక్టర్ సన్యాడ్ సేన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. ఎక్కడ? సౌత్ చైనాలో డాక్టర్ సన్యాడ్ సేన్ గవర్నమెంట్ వచ్చింది. మరి దీనికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు మర్చెంట్స్, మరి చైనాలో న్యూ క్లాస్గా ఎమర్జ్ అయినటువంటి మర్చెంట్స్ మద్దతు తెలిపారు. అయితే నార్త్ చైనాలో మిలిటరీ సపోర్ట్ తోటి ఉన్నటువంటి యొక్క యువాన్ షేకై మంచు చక్రవర్తులు మరి అధికారంలో ఉన్నారు నార్త్ చైనాలో. మొత్తం నార్త్ చైనా ఏంది, సౌత్ చైనా అంతా ఆలాదిలో ఉండే. కానీ ఈ 1911 రెవల్యూషన్లో ఏమైంది? సౌత్ చైనా డాక్టర్ సన్యాడ్ సేన్ చేతిలోకి వచ్చింది. డాక్టర్ సన్యాడ్ సేన్ చేతిలోకి వచ్చి సౌత్ చైనాలో మరి నాన్కింగ్ బేస్గా ప్రభుత్వం ఏర్పడింది డాక్టర్ సన్యాడ్ సేన్. కానీ ఈ రెండింటి మధ్యలో పోట్లాట జరుగుతూనే ఉంది. ఎవరి మధ్యలో? ఈ యొక్క మంచు చక్రవర్తులు సపోర్ట్ చేసే యువాన్ షేకై మధ్యలో, డాక్టర్ సన్యాడ్ సేన్ మధ్యలో డాక్టర్ సన్యాడ్ సేన్ కు సపోర్ట్ చేసే ఈ యొక్క మర్చెంట్స్, ఆ న్యూ క్లాసెస్, రిపబ్లికన్ వ్యవస్థ, డెమోక్రటిక్ వ్యవస్థ, లిబరలిజం, ఇండివిజువలిజం కావాలన్నటువంటి యొక్క మర్చెంట్ క్లాస్ సపోర్ట్ తోటి డాక్టర్ సన్యాడ్ సేన్ గవర్నమెంట్ సౌత్ చైనాలో నాన్కింగ్ క్యాపిటల్ గా ఏర్పడింది. మరి ఇలా రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి చైనాలో. ఒకటి నార్త్ చైనా ప్రభుత్వం, ఇంపీరియల్ ప్రభుత్వం అని, సౌత్ చైనాలో డాక్టర్ సన్యాడ్ సేన్ రిపబ్లికన్ వ్యవస్థను స్థాపించాలని. మంచు చక్రవర్తులు అన్నిటికీ కారణం, అన్ని యొక్క చెడుకు కారణం. మరి ఈ యొక్క యూరోపియన్ సపోర్ట్ చేసి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసే మంచు చక్రవర్తులను లేకుండా చేయాలనే ఐడియాలజీ లేకుండా చేసి రిపబ్లికన్ వ్యవస్థ స్థాపించాలనే ఐడియాలజీ డాక్టర్ సన్యాడ్ సేన్. సో ఈ డాక్టర్ సన్యాడ్ సేన్ గవర్నమెంట్ సౌత్ చైనాలో మరి ఈ యొక్క మంచు చక్రవర్తులు లేదా క్వింగ్ చక్రవర్తులు మరి వాళ్లకు మద్దతుగా ఉన్న యువాన్ షేకై మిలిటరీ పవర్ తోటి మద్దతు ఇచ్చేటువంటి వారి అధికారం నార్త్ చైనాలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు మరి ఈ రెండు ప్రభుత్వాలు క్లాష్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఎవరి మధ్యలో? యువాన్ షేకై మరి ఈ యొక్క డాక్టర్ సన్యాడ్ సేన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. అయితే యువాన్ షేకైకి డాక్టర్ సన్యాడ్ సేన్ కు ఈ యూచంగ్ రెబలియన్ కు ఈ యొక్క మర్చెంట్స్ క్లాసు, న్యూ క్లాసు మద్దతు తెలపడం డాక్టర్ సన్యాడ్ సేన్ సక్సెస్ అయింది. కానీ అతని దగ్గర మిలిటరీ పవర్ లేదు. మర్చెంట్ సపోర్ట్ లిమిటెడ్గా ఉంది, ఫండ్స్ ఇచ్చారు కానీ మిలిటరీ పవర్ లేదు. మిలిటరీ పవర్ తయారు చేసుకోవడానికి ఎవరైతే మిలిటరీ వాళ్ళు సౌత్ చైనాలో తిరుగుబాటు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేసి లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ వర్త వ్యాపారం కంటిన్యూ కావడానికి లా అండ్ ఆర్డర్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో సౌత్ చైనాలో నాన్కింగ్ గవర్నమెంట్, డాక్టర్ సన్యాడ్ సేన్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇలా వచ్చిన టైంలో మరి ఈ రెండింటి మధ్యలో, రెండు ప్రభుత్వాల మధ్యలో, నార్త్ చైనా ప్రభుత్వంలో సౌత్ చైనా ప్రభుత్వం
డాక్టర్ సన్నీ హడ్సన్ మధ్యలో మళ్ళీ ఒక మరి యుద్ధం మొదలైంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ మొదలైతే మరి ఎవరు ఉండాలి మరి అనేటువంటి ఈ యొక్క ఘర్షణలో డాక్టర్ సన్నీ హడ్సన్ ఏం చేశాడంటే మరి ఈ రిపబ్లికన్ వ్యవస్థ కూడా 3 సూత్రాలు, డాక్టర్ సన్నీ హడ్సన్ 3 సూత్రాలు: నేషనలిజం, డెమోక్రసీ, రిపబ్లికన్ డెమోక్రసీ, ఆ తర్వాత పీపుల్స్ లైవ్వుడ్. రిపబ్లికన్ డెమోక్రసీ కూడా డాక్టర్ సన్నీ హడ్సన్ ఇమీడియట్గా రాదు, మిలిటరీ పవర్ ఉంటుంది, ఆ తర్వాత టుటెలాగ్ రిజెంట్ ఉంటాడు, ఆ తర్వాత డెమోక్రసీ వస్తుందని 3 స్టేజ్లో వస్తుందని డెమోక్రసీ అని నమ్మాడు డాక్టర్ సన్నీ హడ్సన్. మరి అలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ కావాలంటే ఏంటి అంటే డాక్టర్ సన్నీ హడ్సన్ ఏం చేశాడు, తన పదవిని 1912లో 11లో రెవల్యూషన్ వచ్చింది, 12లో నాన్ కింగ్ క్యాపిటల్గా అధ్యక్షుడైనాడు. నాన్ కింగ్ క్యాపిటల్గా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ సన్నీ హడ్సన్ పదవిని త్యజించి ఏం చేశాడంటే ఆ యువాన్ షేఖయ్యతో కాంప్రమైజ్ అయ్యింది. సో ఆ విధంగా యువాన్ షేఖయ్ గవర్నమెంట్ మరి ఈ ఏర్పడింది. కానీ మంచు చక్రవర్తులను లేకుండా చేసి ఇద్దరి మధ్యలో యొక్క కాంప్రమైజ్ ఏంటంటే మంచు రూలర్స్ను లేదా కింగ్ రూలర్ చక్రవర్తిత్వం పోయి యువాన్ షేఖయ్ యొక్క గవర్నమెంట్ ఏర్పడింది. మిలిటరీ సపోర్ట్ ఈ యొక్క క్లాష్లో ఎవరు మిలిటరీ సపోర్ట్తో ఉన్నటువంటి యువాన్ షేఖయ్ గెలుపొందడం జరిగింది. డాక్టర్ సన్నీ హడ్సన్ ఓడిపోవడంతో డాక్టర్ సన్నీ హడ్సన్ పదవిని త్యజించి యువాన్ షేఖయ్కి అప్పచెప్పాడు. యువాన్ షేఖయ్ అప్పచెప్తే యువాన్ షేఖయ్ మిలిటరీతో వచ్చినాడు కదా, సౌత్ చైనా ప్రాంతాలను ఆక్రమించాడు కదా. సో ఆ విధంగా యువాన్ షేఖయ్ రియాక్షనరీగా మళ్ళా పనిచేయటం మొదలుపెట్టాడు, అందరిని అంచటం మొదలుపెట్టాడు అతని యొక్క మిలిటరీ పవర్ తోటి. సో అయినప్పటికీ మరి యువాన్ షేఖయ్కి కూడా కొన్ని మర్చెంట్స్ న్యూ క్లాస్ కొత్తగా ఆవిర్భవించినటువంటి న్యూ క్లాస్ యొక్క మెప్పు పొందడానికి అతను ట్రేడ్ కన్సెషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే నాన్ కింగ్లో ఏది డాక్టర్ సన్నీ హడ్సన్ ఎట్లయితే ట్రేడ్ కన్సెషన్, లిబరలైజేషన్ అట్లాంటి యొక్క కన్సెషన్స్ ఇచ్చాడో ఏది డాక్టర్ సన్నీ హడ్సన్ మర్చెంట్స్కు మళ్ళీ అలాంటి కన్సెషన్స్ యువాన్ షేఖయ్ కూడా ఇచ్చి ఆ యొక్క వీళ్ళ మర్చెంట్ క్లాసు న్యూ క్లాస్ యొక్క సపోర్ట్ కూడా పొందగలిగాడు. అయితే ఈ విధంగా న్యూ క్లాస్ యొక్క సపోర్టు, మర్చెంట్ క్లాసు, బిజినెస్ క్లాసు సపోర్టు పొందగలిగినటువంటి వాడు డాక్టర్ సన్నీ హడ్సన్ పొందాడు. ఆ తర్వాత యువాన్ షేఖయ్ డాక్టర్ సన్నీ హడ్సన్ మధ్య సంధి జరగడంతో ఈ మర్చెంట్ క్లాసు, న్యూ బిజినెస్ క్లాసు యువాన్ షేఖయ్ కూడా మద్దతు తెలిపారు. అయితే మిలిటరీ గవర్నమెంట్ మరి ఈ చక్రవర్తులు లేకుండా మరి మిలిటరీ గవర్నమెంట్కు ఈ యొక్క మర్చెంట్ క్లాసు, న్యూ క్లాసెస్ కూడా మద్దతు తెలుపడం, న్యూ క్లాసెస్ను వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం అని చెప్పి యువాన్ షేఖయ్ కూడా మర్చెంట్స్కు, న్యూ బిజినెస్ క్లాసెస్కు కూడా కొంత కన్సెషన్స్, ట్రేడ్ కన్సెషన్స్ మరి అలాంటి ఇవ్వటం జరిగింది. అది మర్చెంట్ క్లాస్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళది మరి లా అండ్ ఆర్డర్ ఉండాలి. వాళ్ళ ఆస్తులు అంతకుముందు ఏం చేశారంటే 1911 కన్నా ముందు 1911 ప్రాంతంలో ఈ మర్చెంట్ క్లాసుల యొక్క వర్గాల యొక్క ఆస్తులకు రక్షణ లేకపోయేది. ఆ రక్షణ కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ చైనీయ మర్చెంట్స్ యూరోపియన్ యొక్క మిలిటరీని లేదా ప్రైవేట్ మిలిటరీని కూడా మరి తయారు చేసుకుని వాళ్ళ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, వాళ్ళ బిజినెస్కు ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి ప్రొటెక్షన్ లేదని చెప్పి డాక్టర్ సన్నీ హడ్సన్కు మద్దతు తెలిపారు. ఆ డాక్టర్ సన్నీ హడ్సన్ ప్రొటెక్షన్ కల్పిస్తానన్నాడు, కొన్ని చట్టాలు చేశాడు బిజినెస్ క్లాస్కు ఫేవర్గా. కానీ అవేమి ఇంప్లిమెంట్ కాకుండానే యువాన్ షేఖయ్ అధికారంలోకి వచ్చాడు. డాక్టర్ సన్నీ హడ్సన్ అధికారాన్ని త్యజించి వేశాడు. కానీ దాని తర్వాత ఏమైంది, యువాన్ షేఖయ్ కూడా ఈ మర్చెంట్ క్లాస్ మెప్పు పొందడం కోసం అని చెప్పి అతను కూడా ట్రేడ్ కన్సెషన్స్ మర్చెంట్స్కు ఇవ్వటం
ఇచ్చాడు. సో దాంతో వాళ్ళు అంటే ఎప్పుడైనా ఈ న్యూ బిజినెస్ క్లాసు రోలు లిమిటెడ్గా ఉన్నది. ఎంతసేపు వాళ్ళ యొక్క వ్యాపారం, వర్తక వ్యాపారం స్మూత్గా జరగాలంటే లా అండ్ ఆర్డర్ కావాలి, శాంతి ఉండాలి. శాంతి ఉండాలనే దాన్ని కోరుకున్నారే తప్ప రాజకీయాలలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. లిమిటెడ్ రోల్ వాళ్ళకి. ఎవరిది? న్యూ బిజినెస్ క్లాస్ది ఆర్ మర్చెంట్ క్లాస్ది ఆర్ వాళ్ళని ఇంకా ఏంటి అంటే ఈ మర్చెంట్ క్లాస్ యొక్క సన్స్ కూడా, అంటే వాళ్ళ యొక్క కొడుకులు కూడా 1895లో ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అబాలిష్ చేశారు. కాబట్టి అంతకుముందున్న సివిల్ సర్వీస్ అధికారుల యొక్క ప్రాబల్యం కోల్పోయింది. అంతకుముందు సివిల్ సర్వెంట్ అధికారులతో కూడా ఈ మర్చెంట్ క్లాసు తమ యొక్క రక్షణ కోసం వాళ్ళతో కూడా మంచిగున్నారు. లోకల్ లెవెల్లో వాళ్ళతో కూడా మంచిగా ఉండటం జరిగింది. ఈ న్యూ బిజినెస్ క్లాస్ ఆర్ మర్చెంట్ క్లాస్ ట్రేడింగ్ క్లాస్ వాళ్ళతో కూడా మంచిగా ఉంటారు. వాళ్ళతో సహకారాలు కూడా తీసుకోవటం, లోకల్ లెవెల్లో మరి వాళ్ళకి సపోర్ట్ చేయటం, మరి ఆ విధంగా లోకల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ ప్రొటెక్షన్ కల్పించడం, వీళ్ళ వర్తక వ్యాపారానికి ఇలా జరుగుతుంది. వీళ్ళ ప్రొటెక్షన్, వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ప్రొటెక్షన్ కావాలి. ఎవరి నుంచి? దొంగల నుంచి, సముద్ర పైరేట్ నుంచి, మరి దొంగల నుంచి రక్షణ కావాలి. మరి ఈ యొక్క శాంతి ఉండాలి వర్తక వ్యాపారానికి, అది కోరుకునేవాళ్ళు. కాబట్టి లిమిటెడ్ స్కేల్లో వాళ్ళు ఈ రాజకీయాల్లో పార్టిసిపేట్ అయ్యిండ్రు. ఆ రాజకీయాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నంత వరకే, అనుకూలంగా మార్చుకోవడం కోసం పార్టిసిపేట్ అయ్యిండ్రు రాజకీయాల్లో. ఇండైరెక్ట్ సపోర్ట్ చేయండి, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనీ కాంట్రిబ్యూట్ చేశారు. ఇండైరెక్ట్గా వాళ్ళ సపోర్టు మనీ, మానిటరీ లెవెల్, మానిటరీ పందాలో వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్కు ఆర్ మిలిటరీకి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కావాల్సిన వాటికి కాంట్రిబ్యూట్ చేయటం. ఎందుకు? లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కావాలని. సో అది మాత్రం లిమిటెడ్ పొలిటికల్ ఆస్పెక్ట్ లో లిమిటెడ్ రోల్ ప్లే చేశారు ఈ న్యూ బిజినెస్ క్లాస్ ఆర్ మర్చెంట్ క్లాస్. మొత్తం పొలిటికల్ పవర్ అంతా కూడా తమ చేతిలోకి రావాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎంతసేపు ఇండైరెక్ట్ గా మన దగ్గర కూడా ఇండియాలో ఎట్లయితే ఇండైరెక్ట్ గా మర్చెంట్ క్లాసు, బిజినెస్ క్లాసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెనక ఉన్నారో, అప్పుడున్నటువంటి యొక్క ఉద్యమం చేసే గవర్నమెంట్ ఉద్యమం చేసే యొక్క ఉద్యమానికి వెనక ఉన్నారు. అట్లనే చైనాలో కూడా ఉద్యమాలకు వెనక ఉన్నారే తప్ప ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకోలేదు ఎవరు? ఈ యొక్క మర్చెంట్ క్లాసు, బిజినెస్ క్లాసు అయినటువంటి యొక్క న్యూ బూర్జువాస్ క్లాస్ అంటారు. న్యూ బూర్జువాస్ క్లాస్ అంటే ఏంటి అంటే అప్పుడున్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పోయి అంతకుముందు ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క పవర్, సివిల్ సర్వీస్ అధికారులు మందారిన్స్ అనే వాళ్ళు సివిల్ సర్వీస్ వాళ్ళ యొక్క పవర్ తగ్గి న్యూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా మరి ఈ మర్చెంట్ క్లాస్ యొక్క సన్స్ కూడా అందులో ఈ బ్యూరోక్రాట్స్ గా, అడ్మినిస్ట్రేటర్ గా వచ్చారు. ఆ విధంగా మర్చెంట్ క్లాస్ సన్స్ మరి ఈ యొక్క మర్చెంట్స్ ఆర్ బిజినెస్ క్లాస్ రెండు కలిసి మరి న్యూ బూర్జువాస్ క్లాస్ గా మారారు. అంటే కొత్త బూర్జువా క్లాస్, బూర్జువా అంటే కొత్త మిడిల్ క్లాస్ వర్గంగా ఇంటెలిజెన్సియా, మర్చెంట్స్, మరి ఈ యొక్క బిజినెస్ క్లాసు, మరి ఇంటెలిజెన్సియా, వీళ్ళందరూ ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్స్, ప్రాంతాలను పరిపాలించే అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కలిసి ఒక బూర్జువా వర్గంగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ జెంట్రీ ప్లస్ బిజినెస్ మర్చెంట్ క్లాస్ కలిసి ఒక బూర్జువా వర్గంగా ఏర్పడ్డారు. ఈ బూర్జువా రోలు లిమిటెడ్ గా ఉన్నది. ఆ విధంగా బూర్జువా వర్గం వాళ్ళు రిపబ్లికన్ వ్యవస్థ, ఇండిపెండెంట్ వ్యవస్థ, ఇండివిజువల్ వ్యవస్థ, మరి రిపబ్లికన్ వ్యవస్థ దక్షిణ సరయాడ్సేన్ రావాలని అనుకున్నారు. కానీ అది కలగానే మిగిలిపోయి యువాన్ షేక్ బలంగా మిలిటరీ అతని దగ్గర బలంగా ఉంది కాబట్టి యువాన్ షేక్ మిలిటరీ పవర్ విక్టోరియస్ పవర్ గా మారి
డాక్టర్ సన్యాడ్సేను పదవిని త్యజించాడు. ఆ విధంగా మిలిటరీ పవర్తో ఉన్నటువంటి యువాన్ షేకే అతను కూడా ఈ బిజినెస్ న్యూ బూర్జువా క్లాస్ కు సపోర్ట్గా కొన్ని ట్రేడ్ కన్సెషన్స్, మరి మర్చెంట్ క్లాస్ ఎంకరేజ్గా, వర్తక వ్యాపారం ఎంకరేజ్గా ఉండేటువంటి యొక్క చట్టాలు తీసుకొచ్చాడు. ఇంకా రక్షణ కూడా కల్పించాడు. ఎవరు? యువాన్ షేకే. మిలిటరీ పవర్ ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు యువాన్ షేకే కూడా ఈ యొక్క మర్చెంట్ క్లాసు, న్యూ బిజినెస్ క్లాసు, న్యూ బూర్జువాయిస్ క్లాసు సపోర్ట్ చేసింది. సో ఆ విధంగా న్యూ బూర్జువాయిస్ క్లాసు అంటే అడ్మినిస్ట్రేటర్స్ ప్లస్ మర్చెంట్ బిజినెస్ క్లాసు కూడా యువాన్ షేకేకి సపోర్ట్ చేయడంతో యువాన్ షేకే బలంగా తయారై యువాన్ షేకే డిక్టేటరిజం మొదలైంది. యువాన్ షేకే యొక్క డిక్టేటర్గా మారిపోయాడు. ఆ విధంగా అతని రిపబ్లికన్ భావాలు కానీ ప్రజాస్వామ్య భావాలు కానీ అంతకుముందు 1911లో వచ్చినటువంటి లోకల్ అసెంబ్లీస్ను 1911లో సెంట్రల్లో పార్లమెంట్ రావాలని, చైనాలో లోకల్ అసెంబ్లీస్ వచ్చినాయి. సెంట్రల్లో పార్లమెంట్ వ్యవస్థ రాలే కానీ మరి 1911 రెవల్యూషన్ తోటి లోకల్లో న్యూ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ తోటి న్యూ అసెంబ్లీస్ వచ్చారు. అంటే అప్పుడు ఉన్న ఓటింగ్ రైట్ ఎవరికి అంటే ఓన్లీ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు, బాగా ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు 25% జనాభాకే ఓటింగ్ రైట్ ఉండేది, కానీ మిగతా వాళ్ళకి లేదు. ఆ విధంగా 1911లో లోకల్ అసెంబ్లీస్ వచ్చినాయి. కానీ యువాన్ షేకే ఏమో తెలిసిందంటే ఈ లోకల్ అసెంబ్లీస్ అనే వాళ్ళు లోకల్గా వాళ్ళే పరిపాలన చేసుకోవటం, సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళే ఉండటం చూసి ఇది సెంట్రల్ యూనిటీకి దెబ్బ, సెంట్రల్ పవర్ వీక్ అవుతుంది, తన యొక్క పవర్ కూడా బలహీనమవుతుంది అని చెప్పి లోకల్ అసెంబ్లీస్ను అణిచివేయటం, ఎలక్షన్స్ ద్వారా వచ్చినటువంటి లోకల్ అసెంబ్లీస్ను అణిచివేయటం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ యువాన్ షేకే. అలా అణిచివేయటం మొదలుపెట్టాడు. లోకల్ అసెంబ్లీస్ అణిచివేసి పవర్ అంతా కూడా తను నూతనంగా అపాయింట్ చేసినటువంటి యొక్క సివిల్ సర్వెంట్స్కు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేశాడు. సివిల్ సర్వెంట్ ఆ విధంగా సెంట్రలైజేషన్, మొత్తం అధికారం అంతా ఒకరి చేతిలో కేంద్రీకరించబడేటట్టుగా చేశాడు. ఎవరు? యువాన్ షేకే. ఆ విధంగా అధికారం కేంద్రీకరణ అని యువాన్ షేకే డిక్టేటర్షిప్ మొదలైంది. ఇలాంటి కాలంలో ఏమొచ్చిందంటే చైనాలో ఇంకా గొప్ప డెవలప్మెంట్ ఏంటంటే చైనాలో ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 దాకా జరిగింది. ఆ తర్వాత 1919లో వర్సేల్ సంధి జరిగింది. వర్సేల్ సంధిలో మనం ఏం చేసినాం? వర్సేల్ సంధిలో చైనా వాళ్ళు వర్సేల్ సంధిలో జపాన్ వరల్డ్ వార్లో చైనా ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది. అయినప్పటికీ కూడా జపాన్ యొక్క 21 కోరికలను సమర్థిస్తూ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సపోర్ట్ చేసినాయి. కానీ చైనీయ డెలిగేషన్ వచ్చింది. చైనా వాళ్ళు వరల్డ్ వార్కు కాంట్రిబ్యూట్ చేశారు మెన్ మెటీరియల్ తోటి. కానీ చైనీ యొక్క భావాలను పట్టించుకోకుండా జపాన్ ఇంపీరియలిజాన్ని మరి ఎక్కువ చేసేటట్టుగా జపాన్ 21 డిమాండ్స్ ఒప్పుకోవటం జరిగింది ఈ వర్సేల్ సంధిలో. దాంతో చైనాలో ఏంటి ఒక మేధో విప్లవం జరిగింది. మేధో విప్లవం అంటే May 4th మూవ్మెంట్, ఇంటలెక్చువల్స్ అపోజ్ చేశారు. అదేంటి? చైనాను అవమానపరచడం. ఈ యొక్క సంధిలో ఇంటర్నేషనల్ సంధిలో చైనాను అవమానపరచడం, చైనా యొక్క ప్రాదేశిక సమగ్రతను కానీ మరి యొక్క చైనా గౌరవాన్ని కానీ ఏది కాల రాశారని చెప్పి May 4th మూవ్మెంట్, స్టూడెంట్స్ మూవ్మెంట్, స్టూడెంట్, ఇంటలెక్చువల్స్, బిజినెస్ క్లాస్ అందరు కలిపి మొత్తం ఒక May 4th మూవ్మెంట్ జరిగింది. పెద్ద May 4th మూవ్మెంట్ 1919లో May 4th మూవ్మెంట్ జరిగింది. అయితే ఈ యొక్క May 4th కన్నా ముందు ఏంటి అంటే వరల్డ్ వార్ వచ్చిందని చెప్పినాం. వరల్డ్ వార్లో 1914 నుంచి 19 దాకా ఏమైంది? ఈ యూరోపియన్ బిజినెస్ క్లాస్ యొక్క పెట్టుబడి చైనాలో తగ్గిపోయింది.
యూరోపియన్ బిజినెస్ క్లాసు, ఫారెన్ మర్చెంట్స్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, ఫారెన్ యొక్క సంస్థల యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. దాంతో చైనాలో ఈ యొక్క చైనీయ మర్చెంట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అంటే మర్చెంట్ క్లాస్ బలంగా తయారైంది. ఎందుకంటే కాంపిటీషన్ లేదు. మిగతా యూరోపియన్ మర్చెంట్స్ మరి యూరోప్ దేశాలన్నీ కూడా వరల్డ్ వార్లో నిమగ్నమై ఉన్నాయి. కాబట్టి వరల్డ్ వార్లో నిమగ్నమైనటువంటి టైంలో యూరోపియన్ మర్చెంట్స్ కూడా మరి ఈ చైనాకు రావటం, చైనాను ఎక్స్ప్లైట్ చేయాలనేటువంటి యొక్క అడ్డంకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి దాని అవకాశాన్ని ఓడిపోయారు వరల్డ్ వార్ వల్ల. సో ఆ విధంగా వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరు ఈ యొక్క చైనీయ మర్చెంట్ క్లాస్ అండ్ ట్రేడింగ్ క్లాస్ బలమైన ట్రేడింగ్ క్లాస్గా ఎదిగింది. ఆ ఆపర్చునిటీగా అవకాశం దొరికింది. ఎందుకంటే ఫారిన్ కాంపిటీషన్ లేకపోవడంతో చైనీయ ఇండిజినస్ మర్చెంట్స్ బలంగా మరి ఎదగటం, వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ను కాటన్ ఇండస్ట్రీస్ను, షుగర్ ఇండస్ట్రీస్ను, మరి మైనింగ్ ఇండస్ట్రీస్ను కొన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? చైనీయ ఇండస్ట్రియలిస్టు, చైనీయ మరి ఇండిజినస్ దేశీయ క్యాపిటలిస్ట్ క్లాస్ ఒకటి బలమైన క్లాసుగా ఎమర్జ్ కావడం జరిగింది. ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో యూరోపియన్లు మునిగి ఉన్నారు కాబట్టి యూరోపియన్ పెట్టుబడిదారులు చైనాలోకి రావడం తగ్గిపోయింది, చైనాలో జోక్యం చేసుకోవడం కూడా తగ్గిపోయింది. దాంతో ఈ యొక్క చైనాలో ఉన్నటువంటి మర్చెంట్ క్లాస్, బిజినెస్ క్లాస్ వాళ్ళు కొన్ని ఫర్మ్స్ పెట్టారు. అది ఈ కాటన్ టెక్స్టైల్ ఫర్మ్స్ లేదా షుగర్ ఇండస్ట్రీస్ మరి మిగతా ఇండస్ట్రీస్ని పెట్టి వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ క్లాస్గా, క్యాపిటలిస్ట్ క్లాస్గా చైనాలో ఎదగటం మొదలైంది. ఎవరు? న్యూ బిజినెస్ క్లాస్ ఎదగటం మొదలైంది. సో ఆ విధంగా న్యూ బిజినెస్ క్లాస్ కూడా ఎవరు? యువాన్ షేఖైకు కొంత లిమిటెడ్గా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత యువాన్ షేఖై యొక్క భావాలను మరి భావాలను వ్యతిరేకంగా మరి చైనాలో మరి ఈ యొక్క యువాన్ షేఖై యొక్క డిక్టేటర్ విధానానికి వ్యతిరేకంగా, మరి అణచివేత విధానానికి వ్యతిరేకంగా చైనాలో ఒక పెద్ద విప్లవం, వర్సేల్ సంధిలో మరి అవహేళనకు గురి అయినటువంటి చైనీయ ప్రజలు, ఇంటలెక్చువల్స్, న్యూ బిజినెస్ క్లాస్, మరి జెంట్రీ అంటే ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు 1919లో. దాన్ని మే 4th మూవ్మెంట్, మేజో రెవల్యూషన్, మే 4th మూవ్మెంట్, ఇంటలెక్చువల్ రెవల్యూషన్ మొదలైంది 1919 మే 4th నాడు. మరి ఆ విధంగా మే 4th మూవ్మెంట్ న్యూ బూర్జువాస్ క్లాస్, కొత్త బూర్జువాస్ క్లాస్, బలమైన బూర్జువాస్ క్లాస్, బలమైన ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ ప్లస్ మర్చెంట్స్ బిజినెస్ క్లాస్ రెండు పరస్పరం సహకరించుకొని రెండు వర్గాలు కలిపి ఏమంటారంటే న్యూ బూర్జువాయిస్ క్లాస్, ఒకటి బలమైన బూర్జువాయిస్ క్లాస్ ఏర్పడి వీళ్ళు చైనాలో ఒక మరి బలమైన గవర్నమెంట్ ఉండాలి, యూరోపియన్ల యొక్క ప్రభావం చైనా మీద పడవద్దు అనేటువంటి అభిప్రాయం, మరి ఈ యొక్క కొత్త గవర్నమెంట్, బలమైన గవర్నమెంట్ ఏర్పడాలి చైనాలో అన్నటువంటి యొక్క ఐడియాలజీ తోటి ఒక బిజినెస్ క్లాస్, మరి ఇంటలెక్చువల్ క్లాస్, స్టూడెంట్స్, మరి ఇంకా మిగతా అందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. ఆ విధంగా బూర్జువాయిస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్ మళ్ళీ కొత్త రెవల్యూషన్కు మరి 1911 రెవల్యూషన్, ఆ తర్వాత 1913లో కూడా ఒక రెవల్యూషన్ వచ్చింది. న్యూ బూర్జువాయిస్ క్లాస్ యొక్క సపోర్ట్ తోటి ఆ రెండు రెవల్యూషన్లో ఆ రెవల్యూషనరీ ఐడియాలజీకి తిలోదకాలు ఇచ్చి మరి కన్జర్వేటివ్ గవర్నమెంట్, యువాన్ షేఖై గవర్నమెంట్ మిలిటరీ సపోర్ట్ తోటి వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మే 4th మూమెంట్లో
తోటి ఈ యొక్క న్యూ క్యాపిటలిస్ట్ న్యూ బిజినెస్ క్లాస్ యొక్క అపోజిషన్ తోటి యువాన్ షేక్ మరి పదవిని కోల్పోయి చాంగై షేక్ ఆధ్వర్యంలో ఈ కొమింగ్టన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటానికి సుగమమైంది. సో ఈ విధంగా మరి యువాన్ షేక్ తన అధ్యక్ష పదవికి 1916-17లో రాజీనామా చేసి ఆ విధంగా న్యూ బూర్జువాయిస్ క్లాస్ యొక్క ప్రభావంతో చైనాలో మరి నేషనలిస్ట్ గవర్నమెంట్ రావడం జరిగింది. కుమింటాంగ్ గవర్నమెంట్ నేషనలిస్ట్ గవర్నమెంట్ జరిగింది. ఈ విధంగా రైజ్ ఆఫ్ అర్బన్ సొసైటీ 1916-19లో ఈ యొక్క బిజినెస్ న్యూ బూర్జువాయిస్ క్లాస్ యొక్క రోల్ ఏంటి చైనాలో నేషనలిస్ట్ భావాలు, జాతీయ భావాలు పెళ్ళుకినట్టు జాతీయ విప్లవాత్మకమైనటువంటి యొక్క మార్పును తీసుకురావాలని పెద్ద మేధో విప్లవాన్ని వీళ్ళు తయారు చేశారు న్యూ బిజినెస్ క్లాస్. ఆ విధంగా న్యూ బిజినెస్ క్లాస్ వల్ల ప్యాట్రియాటిజం, జాతీయ భావం, ఇండివిజువలిజం, లిబరలిజం అవన్నీ ఆరిజినేట్ అయినాయి చైనాలో. సో ఆ విధంగా ఆరిజినేట్ అయినటువంటి యొక్క ఉద్యమాన్ని మరి ఈ బూర్జువాయిస్ వర్గము, ఇంటలెక్చువల్ వర్గము, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క న్యూ విప్లవాత్మకమైనటువంటి మార్పును వాళ్ళందరూ పైకి తీసుకురావటం. ఆ విధంగా చైనాలో మరి ఇంటలెక్చువల్ రెవల్యూషన్ వచ్చింది. మే 4th మూమెంట్ వచ్చి మరి ఆ యొక్క చైనాలో ఉన్నటువంటి కన్జర్వేటివ్స్కి వ్యతిరేకంగా మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు న్యూ బిజినెస్ క్లాస్ వల్ల వచ్చింది. న్యూ బిజినెస్ క్లాస్ సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా కొత్తగా వచ్చినట్టు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్లాసు, న్యూ మరి మర్చెంట్ క్లాసు రెండు కలిపి న్యూ బూర్జువాయిస్ క్లాసు మరి బాగా ప్రామాణికంలోకి రావటం జరిగింది. అది 1920-21లో ఒక బలమైన న్యూ బిజినెస్ క్లాస్ రావటం. వాళ్ళు కూడా పొలిటికల్ రోల్లో లిమిటెడ్ రోలే, ఎప్పుడైనా లిమిటెడ్ రోలే వీళ్ళు పొలిటికల్ రోల్లో న్యూ బిజినెస్ క్లాసు టాటా బిర్లా లాగా మన ఇండియాలో ఎట్లయితే లిమిటెడ్ రోల్ ప్లే చేసిందో మరి అట్లానే లిమిటెడ్ రోల్ ఇండైరెక్ట్గా వెనక నుండి సపోర్ట్ చేశారు విప్లవానికి లేదా ఉద్యమాలకు. వెనక నుండి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క బూర్జువా వర్గం. అది బలమైన వర్గంగా తయారైంది చైనాలో. అది మరి లిమిటెడ్ రోల్ ప్లే చేసిన యొక్క దాని కాంట్రిబ్యూషన్ తోటి మరి మేధో విప్లవం మే 4th మూమెంట్ జరిగి చైనా యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ భావంతో పెళ్ళుబికినటువంటి విప్లవానికి దారి తీసింది. ఇది మరి న్యూ బిజినెస్ రైజ్ ఆఫ్ ఈ రోజు లెసన్ ఏంటి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైజ్ ఆఫ్ న్యూ క్లాసెస్. న్యూ క్లాసెస్ ఏంటి రైజ్ ఆఫ్ న్యూ క్లాసు ఎవరెవరు న్యూ క్లాసు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడంతో ఇక్కడ ఒక న్యూ క్లాస్ మొదలైంది ఎక్కడ? చైనాలో. ఆ న్యూ క్లాస్ ఎప్పుడు బలంగా అయిందంటే ఈ యొక్క చైనాలో వివిధ ఐడియాలజీ వచ్చి ఒక ఐడియాలజీలో డాక్టర్ సన్ యాట్ సెన్ రిపబ్లికన్ వ్యవస్థకు ఆకర్షితులై దానికి సపోర్ట్ చేశారు న్యూ బిజినెస్ క్లాస్. మరి అట్లానే న్యూ బిజినెస్ క్లాస్ ప్లస్ జెంట్రీ అంటే న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, అధికారంలో ఉన్న న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ రెండు ఇద్దరు కలిసి ఒక ఇది న్యూ బూర్జువాయిస్ క్లాస్గా ఏర్పడ్డారు. ఆ విధంగా ఈ అధికారంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ప్లస్ బిజినెస్లో ఉన్న ట్రేడ్ అండ్ కమర్షియల్ క్లాస్ ఇద్దరు కలిసి ఒక న్యూ బూర్జువాయిస్ క్లాస్గా మారి ఆ విప్లవాలకు మరి సపోర్ట్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ లెవెల్లో పరంగా
ఈ మార్పులు రావాలని కోరుకున్నటువంటి యొక్క వర్గం ఈ యొక్క బిజినెస్ క్లాస్ వర్గం, మర్చెంట్ వర్గం. ఆ విధంగా చైనాలో డాక్టర్ సన్ యాట్ సెన్, యువాన్ షేకై గవర్నమెంట్స్, 2 గవర్నమెంట్స్ వచ్చినాయి. ఒక నార్త్ చైనాలో యువాన్ షేకై మంచు గవర్నమెంట్, మొత్తం దేశానికి అధిపతులని, మొత్తం మన 1911 రెవల్యూషన్తో వచ్చినటువంటి యొక్క డాక్టర్ సన్ యాట్ సెన్ నాన్ కింగ్ గవర్నమెంట్. 2 గవర్నమెంట్స్ వచ్చినాయి చైనా. ఈ 2 గవర్నమెంట్స్ మరి ఈ మధ్యలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నార్త్ చైనాలో ఉన్నటువంటి యువాన్ షేకై యొక్క మిలిటరీ ఆధిపత్యంతో సౌత్ చైనాను ఆక్రమించుకోవటం, ఈ యొక్క డాక్టర్ సన్ యాట్ సెన్ ఓడిపోవటం, దాంతో డాక్టర్ సన్ యాట్ సెన్ తన యొక్క అధ్యక్ష పదవిని త్యజించి యువాన్ షేకైని లీడర్గా ప్రకటించి మరి అతని ఆధ్వర్యంలో రిపబ్లికన్ వస్తుంది అని చెప్పి ఆశపడినటువంటి వాళ్ళు ఈ యొక్క తుంగ్ముంగియు పార్టీ వాళ్ళు, లేదా తుంగ్ముంగియు నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు డాక్టర్ సన్ యాట్ సెన్ అనుయాయులు ఏదైతే ఆశించారో అది జరగకపోగా ఏమైంది, యువాన్ షేకై తన యొక్క మిలిటరీ అధికారంతో అందరిని అలచటం మొదలుపెట్టాడు. న్యూ అసెంబ్లీస్ 1911లో వచ్చిన లోకల్ అసెంబ్లీస్ ను క్రష్ చేయటం మొదలుపెట్టాడు. అట్లనే మరి ఇలా క్రష్ చేసి తన యొక్క ఉనికికి భంగం కలుగుతుంది. ఈ యొక్క న్యూ బిజినెస్ క్లాస్ బలమైన వర్గంగా తయారైతే తన ఉనికి మరి వ్యతిరేకంగా తయారవుతుందని, మరి అట్లాంటి బలమైన వర్గం తయారు కావద్దని ఏం చేశాడు యువాన్ షేకై. మరి ఈ యువాన్ షేకై మిలిటరీ ఆధ్వర్యంతో, మిలిటరీ యొక్క ప్రోద్బలం సహకారంతో ఈ యొక్క విప్లవాన్ని ఆన్చేటువంటి ప్రయత్నంలో డాక్టర్ సన్ యాట్ సెన్ ఓడించి సౌత్ చైనా డాక్టర్ సన్ యాట్ సెన్ ఎప్పుడైతే ఓడింపబడ్డాడో యువాన్ షేకై చేతులు అతను కాంప్రమైజ్ అయ్యి చైనాలో చక్రవర్తిత్వం పోతుంది. యువాన్ షేకై అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి డాక్టర్ సన్ యాట్ సెన్ పదవిని త్యజించి యువాన్ షేకైకి అధ్యక్షుడు చేశాడు. కానీ ఇతని ఆధ్వర్యంలో రిపబ్లికన్ వ్యవస్థ అంతరంతలుగా ఏర్పడుతుందని అనుకున్న దాన్ని ఒమ్ము చేశాడు యువాన్ షేకై, డిక్టేటర్గా మారాడు. మరి ఈ యొక్క మర్చెంట్ క్లాసు, న్యూ బిజినెస్ క్లాస్కు వ్యతిరేకంగా అణిచివేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా యువాన్ షేకై డిక్టేటరిజం మొదలైంది. ఆ టైంలో ఇంకా యువాన్ షేకై ఏం చేశాడు, ఈ డిక్టేటరిజంతో పాటు ఈ మర్చెంట్స్ బిజినెస్ క్లాస్ యొక్క మెప్పు పొందడానికి ఈ డాక్టర్ సన్ యాట్ సెన్ ఎట్లయితే కొన్ని రాయితీలు ఇచ్చాడో బిజినెస్ క్లాసెస్ వాళ్ళకు ఫ్రీ ట్రేడ్ అని కొన్ని రాయితీలు ఇచ్చాడు, అట్లాంటి యొక్క రాయితీలు యువాన్ షేకై కూడా ఈ న్యూ బిజినెస్ క్లాస్కు, న్యూ మర్చెంట్ క్లాస్కి ఇవ్వటంతో ఆ విధంగా మరి ఈ యొక్క మర్చెంట్ క్లాస్, బలమైన మర్చెంట్ క్లాసు మరి ఏర్పడింది. దాని మర్చెంట్ క్లాస్ ప్లస్ మరి నూతన మర్చెంట్ క్లాస్ వాళ్ళ యొక్క సన్స్ అడ్మినిస్ట్రేషన్లో బాగా పాల్గొనడం, అడ్మినిస్ట్రేటర్స్గా ఎమర్జ్ కావటం, మరి దాంతో న్యూ బిజినెస్ క్లాస్. సో ఈ విధంగా మరి బూర్జువాయిస్ క్లాస్, అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనే వాళ్ళు ప్లస్ బిజినెస్ క్లాస్ 2 వర్గాలు కలిసి ఒక న్యూ బూర్జువాయిస్ క్లాసు ఏర్పడింది. న్యూ బూర్జువాయిస్ క్లాస్కు సపోర్టుగా మరి యువాన్ షేకై కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు. వాళ్ళ మెప్పు పొందడం కోసం ట్రేడ్ కన్సెషన్స్ ఇచ్చాడు. మరి ట్రేడ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కు లిబరల్గా లిమిటెడ్ ట్యాక్స్ని వేశాడు. ఆ విధంగా ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశాడు ఎవరు, యువాన్ షేకై. దాంతో యువాన్ షేకై కూడా ఈ యొక్క ట్రేడింగ్ బిజినెస్ క్లాస్ మద్దతు తెలిపారు. ఆ విధంగా బలమైనటువంటి గవర్నమెంట్ను, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ను అతను యువాన్ షేకై కొన్ని రీఫార్మ్స్ ద్వారా సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు. మరి ఈ యొక్క లోకల్ అసెంబ్లీ ఏదైతే అతని అధికారానికి థ్రెట్గా ఉన్నాయో ఆ లోకల్ అసెంబ్లీస్ క్రష్ చేశాడు. ఆ విధంగా యువాన్ షేకై తన అధికారాన్ని చాలా బలంగా చైనాలో
నాటడానికి ప్రయత్నం చేశాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఒక వర్గం బూర్జువాయిస్ వర్గం, మరి మిగతా వర్గాలు, మరి ఈ నేషనలిస్ట్ పార్టీ వర్గం మరి వ్యతిరేకంగా మొదలై, సో ఆ విధంగా మరి రెవల్యూషనరీ ఐడియాలజీతో వచ్చే 1911 ఐడియాలజీని తుంగలో దొక్కి డిక్టేటరిజాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క యువాన్ షేఖై యొక్క పదవి ఎట్లా అంటే మళ్ళీ ఈ 1914 నుంచి 16 నుంచి 17 దాకా ఉన్నటువంటి కాలంలో బాగా ఎదిగినటువంటి యొక్క ఇండిజినస్ మర్చెంట్ క్లాసు, బిజినెస్ క్లాసు, న్యూ బూర్జువాయిస్ క్లాసు, ఈ క్లాసుకు బలమైన క్లాసుగా శక్తిగా ఆవిర్భవించారు న్యూ బిజినెస్ క్లాస్. సో ఆ విధంగా న్యూ బిజినెస్ క్లాస్ World War I, మొదటి ప్రపంచ యుద్ధం యొక్క మార్పులతోటి న్యూ బిజినెస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్ బాగా ఎదిగి మరి చైనాలో పెద్ద మార్పులు, నూతన మార్పులకు దగ్గర చేసింది ఈ న్యూ బిజినెస్ క్లాస్. ఆ విధంగా చైనాలో మరి న్యూ బిజినెస్ క్లాస్ యొక్క లిమిటెడ్ రూల్ అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా ఇండైరెక్ట్ గా ఉండేవాళ్ళు, కానీ డైరెక్ట్ గా ఫ్రంట్లో నిలబడలేదు. రాజకీయాల్లో ఫ్రంట్లో నిలబడలేదు. బ్యాక్ సైడ్ ఉండి ఆ ఉన్నటువంటి ఫ్రంట్లో ఉన్నటువంటి రాజకీయ అధికారులు, రాజకీయ నాయకులకు సపోర్ట్గా ఉన్నారు. మన ఇండియాలో లాగా టాటా బిర్లాలు, మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెనక ఉన్నట్టుగా మరి ఇట్లా ఇక్కడ చైనాలో కూడా మరి ఈ న్యూ బిజినెస్ క్లాస్ అధికారి ఎవడైతే అధికారంలో ఉన్నాడో ఆ అధికారికి సపోర్ట్ చేస్తూ ఈ లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకు పీస్ఫుల్గా ఉంటూ వర్తక వ్యాపారం స్థిరంగా జరిగేటట్టుగా మరి న్యూ బిజినెస్ క్లాసు మరి తోడ్పడింది. అలాంటి టైంలో యువాన్ షేఖై డిక్టేటర్గా మారటం, డిక్టేటర్గా అతను అందరినీ అణచివేయటం, దానికి వ్యతిరేకంగా అతని డిక్టేటర్స్కి వ్యతిరేకంగా డెమోక్రటిక్ ఐడియాలజీని మరి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క చైనాలో ఈ యొక్క మేధో విప్లవం, May 4th మూవ్మెంట్ జరిగింది. దానితోటి ఈ యొక్క సంచలనమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ విధంగా న్యూ బిజినెస్ క్లాస్ వర్గం రావడంతో చైనాలో అర్బనైజేషన్, ఫుడ్ బాగా చైనాలో ఫుడ్ ప్రొడక్షన్, బిజినెస్ బాగా ఫుడ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు, బాగా ఫుడ్ ప్రొడక్షన్ ఒక ఐటమ్స్కి ఎక్కువ డిమాండ్ ఉండేది. మరి అదేవిధంగా కాటన్కు, మరి ఈ యొక్క సిల్క్కు, ఫుడ్ ప్రొడక్షన్కు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఆ విధంగా చైనాలో ఉన్నటువంటి యొక్క మరి ఈ నూతన వర్గం ఆవిర్భవించి చైనాలో 1917లో ఆవిర్భవించినటువంటి యొక్క బిజినెస్ క్లాస్ వరల్డ్ వార్ తోటి బాగా బలమైనటువంటి బిజినెస్ క్లాస్ ముఖ్యమైన పాత్ర వహించి చైనా దేశం యొక్క దేశీయ సమగ్రతను, జాతీయ భావాన్ని మరి పైకి తీసుకొచ్చి ఒక రెవల్యూషనరీ చేంజెస్ను తీసుకొచ్చినటువంటి ఒక వర్గము ఈ యొక్క న్యూ బిజినెస్ క్లాస్ వర్గము. అది మనం దీంతో మేధావుల యొక్క విప్లవం జరిగి మరి ఆ విధంగా చైనాలో ఇలాంటి యొక్క మార్పులు జరిగి కన్జర్వేటివ్ గవర్నమెంట్ అయినటువంటి, రియాక్షనరీ గవర్నమెంట్ అయినటువంటి యువాన్ షేఖై పోయి చాంగ్ ఐ షేక్ కుమింగ్టన్ పార్టీని స్థాపించినటువంటి యొక్క చాంగ్ ఐ షేక్ అధికారంలోకి రావటం జరిగింది. అది ఆ విధంగా చైనాలో ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు, న్యూ అర్బన్ క్లాసెస్, న్యూ అర్బనైజేషన్ జరిగింది, న్యూ అర్బన్ సోషల్ స్ట్రక్చర్ వచ్చింది. న్యూ అర్బన్ సోషల్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి న్యూ బిజినెస్ క్లాస్, ఫ్రీ ట్రేడర్స్, ఇండివిజువల్ గా ఫ్రీగా ఉన్నటువంటి ట్రేడర్స్ ఏమర్జీ న్యూ బిజినెస్ క్లాసు, న్యూ బూర్జువాయిస్ క్లాసు
అండ్ అర్బనైజేషన్ ఇన్ చైనా. మరి అర్బన్ సెంటర్స్ వచ్చి రూరల్ సెంటర్స్ కన్నా అర్బన్ సెంటర్స్ వచ్చి చైనాలో పెను మార్పులు జరిగినాయి. ఈ మార్పులన్నీ కూడా మనం చైనీయ మిలిటరీ గవర్నమెంట్ చైనాలో మరి ఆ తర్వాత 1900 మరి తర్వాత వచ్చినటువంటి మే 4th ఉద్యమానికి బాగా బలమైనటువంటి యొక్క పిల్లర్స్గా ఈ న్యూ బిజినెస్ క్లాసు అండ్ ఆల్సో మిలిటరీ పర్సనల్స్, మిలిటరీ అతని యొక్క మిలిటరీ ఇది బాగా మరి వర్కౌట్ అయ్యి ఈ యొక్క చైనాలో కొత్త వర్గం, కొత్త బూర్జువాయిస్ వర్గం సపోర్ట్ తోటి కొత్త పందాలో గవర్నమెంట్ రావటం జరిగింది. ఆ గవర్నమెంట్ మరి ఈ యొక్క సో ఇలాంటి యొక్క చేంజెస్కు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అధికారానికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ కొత్త చేంజెస్ను ఇక్కడ తీసుకురావటం జరిగింది. అది మనం ఈరోజు క్లాసులో మరి రైజ్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, రైజ్ ఆఫ్ న్యూ సోషల్ క్లాసెస్ అనే దాన్ని పాఠమును మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా మరి చైనాలో జరిగినటువంటి యొక్క మార్పులు, వర్తక న్యూ బిజినెస్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటిసారి అలయన్స్గా మరి చేతులు డాక్టర్ సన్ యాట్ సేన్ తోటి రిపబ్లికన్ వ్యవస్థను సపోర్ట్ చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచినటువంటి యొక్క న్యూ బిజినెస్ క్లాస్, న్యూ మర్చెంట్ క్లాస్, న్యూ బిజినెస్ క్లాస్ వాళ్ళు నెమ్మదిగా ఈ యొక్క డాక్టర్ సన్ యాట్ సేన్ యొక్క పదవిని ఎప్పుడైతే అతను త్యజించాడో కొత్త ఇండస్ట్రియల్ క్లాస్ మరి కొత్త క్లాసు, న్యూ క్లాసును ఆవిర్భవించడానికి దారి తీసింది. సో ఈ విధంగా మరి మనం ఈ యొక్క లెసన్లో న్యూ బిజినెస్ క్లాస్, రైజ్ ఆఫ్ న్యూ బిజినెస్ క్లాస్ ఎట్లా ఆవిర్భవించిందంటే వీళ్ళు రైజ్ ఆఫ్ న్యూ బిజినెస్ క్లాస్, న్యూ ఇండివిజువల్ క్లాస్, న్యూ లిబరల్ క్లాస్ ఆర్ ఈ యొక్క న్యూ అర్బన్ క్లాస్, అర్బనైజ్డ్ క్లాస్ అనేటువంటి క్లాసు ఈ చైనాలో ఎమర్జ్ అయ్యి మరి చైనాలో విప్లవాత్మకమైనటువంటి యొక్క మార్పులకు తావుతీసింది. ఈ యొక్క న్యూ బూర్జువాయిస్ క్లాస్ ఎదగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఫారినర్స్ యొక్క పోటీ ఈ యొక్క నేటివ్ బిజినెస్ మెన్కు తగ్గిపోయింది. ఎందుకంటే ఫారినర్స్ మిషనరీ ఫారినర్స్ యొక్క పవర్ తగ్గిపోయి ఇండిజినస్ బిజినెస్ క్లాస్ పవర్ ఇంక్రీజ్ అయ్యింది. ఏది ఈ యొక్క 1919, 17, 18 ఇట్లాంటి యొక్క బలమైన న్యూ బిజినెస్ క్లాస్ ఆవిర్భవించింది. ఆ న్యూ బిజినెస్ క్లాస్ ఆవిర్భావంతో మరి న్యూ బూర్జువాయిస్ క్లాస్ ఆవిర్భావం, దాని యొక్క రోల్ మరి ఈ యొక్క దాని రోల్ లిమిటెడ్గా, ఈ న్యూ బిజినెస్ క్లాస్ లిమిటెడ్గా ఉన్నప్పటికీ వాళ్ళు విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. అది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మరి నేర్చుకోవాల్సినటువంటి యొక్క అంశాలు. ఇది ఈ లైవ్ ఛానల్ వీళ్ళు ఎంతైనా కూడా ఇండైరెక్ట్గా న్యూ బిజినెస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్, న్యూ రైజింగ్ న్యూ క్లాసెస్ అనే వాళ్ళు ఎంతసేపుకి ఏంటంటే ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ అయింది. కానీ పొలిటికల్ పవర్ను తమ ఆధీనంలోకి తీసుకురావాలని, తమ ఆధీనంలోనే పొలిటికల్ పవర్ అంతా ఉండాలని ఆలోచించలేదు. ఆ విధంగా న్యూ బిజినెస్ క్లాస్, న్యూ ఎంటర్ప్రెన్యూర్ క్లాస్ వర్గం మరి బయలుదేరి చైనాలో అది విప్లవాత్మకమైన మార్పులకు దారితీసి మరి చైనా విప్లవాత్మక మార్పులకు లోనయ్యింది. ఆ విధంగా మరి చైనా దేశం యొక్క ప్రాదేశిక సమగ్రత,
మరి రక్షించబడింది ఈ న్యూ బిజినెస్ క్లాస్ తోటి. లేదంటే మొత్తం చైనా దేశాన్ని, ఆఫ్రికా ఖండాన్ని ఎట్లయితే అందరూ యూరోపియన్స్ పంచుకున్నారో అట్లా పంచుకునే అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని మరి రాకుండా అట్లాంటి యొక్క చోట్ల అట్లాంటి చోట మరి ఈ యొక్క మెయిన్ బూర్జువాయిస్ క్లాసు మరి రెవల్యూషనరీ ఐడియాలజీ తోటి మరి ఈ నూతన విప్లవాత్మకమైన మార్పులు చైనా సొసైటీలో తీసుకురాగలిగింది. అది మరి మే 4th మూవ్మెంట్, మేధో విప్లవం అని మరి ఇంకా వేరు పేర్లతో ఇది పిలవటం జరిగింది. అది మనం ఈరోజు మన ఈ లైవ్ ఛానల్లో మరి ఈ యొక్క రైజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ చైనా, రైజ్ ఆఫ్ న్యూ క్లాసెస్ అనేవాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓల్డ్ నోబిలిటీ వాళ్ళే ఉండేది. అప్పుడు నోబిలిటీ వాళ్ళు ఉండేటువంటి ఓల్డ్ క్లాసిక్ తోటి జరిపేటువంటి ఎగ్జామినేషన్ త్యజించి న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో న్యూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, ఇది ప్రోగ్రెసివ్ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ ఎమర్జ్ చేయడం, దాంతో ఈ యొక్క ఇంటలెక్చువల్ క్లాసు లేదా ఈ యొక్క బిజినెస్ క్లాసు మరి అందరూ కూడా చేతులు కలిపి కన్జర్వేటివ్ భావాలకు వ్యతిరేకంగా ప్రోగ్రెసివ్ భావాలకు లక్ష్యంగా పెను మార్పులు చైనాలో జరిగినాయి. ఆ విధంగా మొదటి మార్పు చైనాలో కన్జర్వేటివ్ గవర్నమెంట్ రావటం, డాక్టర్ సన్ యాట్సెన్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, అది పోయి మళ్ళీ కన్జర్వేటివ్ గవర్నమెంట్ అయినటువంటి యువాన్ షేకై రావటం, ఆ కన్జర్వేటివ్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ట్రేడర్స్, బిజినెస్ క్లాస్ యొక్క మద్దతు పొందటం. సో ఆ విధంగా మరి ఈ యొక్క ట్రేడర్స్, బిజినెస్ క్లాస్ యొక్క పర్సనల్స్ యొక్క మద్దతు కూడగట్టడంతో డాక్టర్ యువాన్ షేకై మరి సక్సెస్ఫుల్గా మరి న్యూ బూర్జువాయిస్ వర్గ పుట్టుకకు మరి యువాన్ షేకై కారణమైంది. సో ఆ విధంగా యువాన్ షేకై ఆధ్వర్యంలో కొత్త మేధో విప్లవం జరిగి మరి ఈ యొక్క అధికారం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో ఇది మనం ఈరోజు మన లైవ్ ఛానల్లో ఇది డిస్కస్ చేసినాము. అది బ్రీఫ్గా ఏంటి అంటే ఈ న్యూ బిజినెస్ క్లాస్ ఎప్పుడైనా కూడా ముందు పాలిటీలో డైరెక్ట్గా పార్టిసిపేట్ కాలేదు. మన ఇండియాలో లాగా టాటా, బిర్లా ఎప్పుడైతే ఇండియన్ కాంగ్రెస్ వెనక ఉండి అన్ని అధికారాలు అన్ని దిశ నిర్దేశం చేసి ఈ యొక్క దీన్ని నడపగలిగినో మరి అలాంటి యొక్క సిచ్యువేషన్ చైనాలో కూడా వచ్చింది. ఆ విధంగా చైనాలో మరి కొత్త గవర్నమెంట్, రెవల్యూషనరీ గవర్నమెంట్ పోయి మరి డెమోక్రటిక్ గవర్నమెంట్ రావడానికి గవర్నమెంట్ రావడానికి ఈ యొక్క బేస్ ఏర్పాటు చేయగలిగింది చైనా. సో ఇది మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో ఇగ్నో రీజనల్ సెంటర్ నాంపల్లి నుంచి, హైదరాబాద్ నాంపల్లి నుంచి మనం ఈ క్లాసు సెలెక్ట్ చేసుకున్నాము. అదేంటి సో ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, రైజ్ ఆఫ్ న్యూ క్లాసే న్యూ బూర్జువాయిస్ క్లాస్. ఆ విధంగా న్యూ బూర్జువాయిస్ క్లాస్ లిబరలిజాన్ని, ఇండివిజువలిజాన్ని మరి డెమోక్రటిక్ పందాను నమ్మినటువంటి యొక్క అధికారాన్ని వచ్చేటట్టుగా మరి డిక్టేటరిజం ఆఫ్ యువాన్ షేకైను అంతమొందించి న్యూ బిజినెస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్ యొక్క గవర్నమెంట్ను ఏర్పాటు చేయగలిగింది. అది మనం ఈరోజు లైవ్ ఛానల్లో క్లుప్తంగా మనం ఈ పాఠం ఏంటి పాఠం, ఈ రైజ్ ఆఫ్ ఈరోజు ఫారిన్ క్యాపిటల్
ఇన్ చైనా. ఫారిన్ క్యాపిటల్ పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు? రైల్వేస్లో, మరి ఈ షుగర్ ఇండస్ట్రీలో పెట్టారు ఏది ఫారిన్ వాళ్ళు. సో అట్లనే నేటివ్ వాళ్ళు కూడా కాటన్ ఇండస్ట్రీస్లో, షుగర్ ఇండస్ట్రీస్లో నేటివ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆ విధంగా ఫారిన్ క్యాపిటల్ మధ్యలో, నేటివ్ క్యాపిటల్ మధ్యలో సంఘర్షణ జరిగినప్పటికీ ఫారిన్ క్యాపిటల్ మరి ఈ ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో అది కట్టడి చేయబడింది ఫారిన్ క్యాపిటల్. సో నేటివ్ క్యాపిటలిస్ట్ వాళ్ళు, నేటివ్ క్యాపిటల్ ఉన్నటువంటి నేటివ్ బిజినెస్ క్లాస్ బాగా బలమైన వర్గంగా బయలుదేరింది. ఆ బలమైన వర్గంగా బయలుదేరి చైనాలో 1911లో సో బలమైన వర్గంగా బయలుదేరి మరి చైనాలో ఒక న్యూ బిజినెస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్, అర్బన్ సెంటర్స్ గ్రోత్కు తోడ్పడింది. ఆ విధంగా చైనాలో ఎన్నో అర్బన్ సెంటర్స్ రావడం జరిగింది. ఈ విధంగా వర్తక వ్యాపార అభివృద్ధి, మరి న్యూ మర్చెంట్ క్లాస్, న్యూ బిజినెస్ క్లాస్ ఆర్ న్యూ బూర్జువాయిస్ క్లాస్ ఎమర్జీ కావటం, వర్తక వ్యాపారం, మరి ఇండివిజువలిజం, మరి ఇది వర్తక వ్యాపారం చైనాలో బలమైన వ్యాపారస్తుల చేతిలోకి, వ్యాపారస్తులతోటి వర్తక వ్యాపార వ్యవస్థ ఘనీభవించడం, మరి న్యూ బిజినెస్ క్లాసు ఒక బలమైన వర్గంగా ఆవిర్భవించారు. కాబట్టి ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం రైజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ చైనా అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ బిజినెస్ క్లాస్, న్యూ బూర్జువాయిస్ క్లాస్ గురించి మనం, వాళ్ళ యొక్క రోల్ గురించి మనం 1920 దాకా వాళ్ళ రోల్ గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. అది మనం ఈరోజు లైవ్ ఛానల్లో